మాయాదర్పణం 6వ భాగం. మళ్ళీ ఇప్పుడు శ్రద్ధగా తామ్ర శాసనాన్ని మరొకసారి పరిశీలించాడు జయసింహుడు. శాసనం మొత్తం బొమ్మలతో నిండి ఉంది. చుట్టూ చుక్కలు ఉన్నాయి. చుక్కలన్నింటినీ శ్రద్ధగా పరిశీలించి చూస్తే ఒక నెమలి బొమ్మ వస్తున్నది. మధ్యలో అలల వంటి గీతలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నెమలి పింఛము వంటి బొమ్మలు కనబడుతున్నాయి. ఒకచోట అద్దం వంటి బొమ్మ ఉంది. ఈ బొమ్మల వెనుక భాగంలో కొన్ని గీతలున్నాయి. ఇవన్నీ ఒకచోట లేవు. ఒక్కొక్క దిక్కులో కొన్ని కొన్ని గీతలు ఉన్నాయి. ఒకచోట కాళ్ళు, మరొక చోట చెవులు, వేరొక దిక్కున తోక ఉన్నాయి. దీనిని బట్టి ఇవన్నీ సంకేతాలని, వీటన్నింటినీ మానవ భాషలోనికి అనువదించుకోవాలని గ్రహించాడు జయసింహుడు. ఈ తామ్రపత్రం అంచుల మీద కోణాలు, చక్రాలు ఉన్నాయి. వాటి లోపల ఏవో అక్షరాలు ఉన్నాయి. అదేమి భాషో జయసింహుడికి తెలియలేదు. జయసింహుడు అయోమయ స్థితిలో పడిపోయాడు. దానికి ఒక మూల అంకోలపు గింజబొమ్మ, మరొక మూల మామిడి పండు, వేరొక దిక్కులు చెరుకుగడ, 4వ దిక్కులో కుంచెబొమ్మ వేసి ఉన్నాయి. జయసింహుడు ఆ తామ్రపత్రాన్ని చూస్తూ కొంతసేపు ఆలోచించాడు. ఉన్నట్టుండి భగవదనుగ్రహం వల్లనో, గురుచరణుడి ఆశీర్వాదం వల్లనో జయసింహుడి మేధ పాదరసంలాగా పనిచేసింది. అంకోలము, ఆమ్రము అంటే మామిడి, ఇక్షుకాండము అంటే చెరకుగడ, ఈషికా వృక్షము అంటే కుంచెలు తయారు చేసే చెట్టు, ఈ 4 బొమ్మల మొదటి అక్షరాలు వరుసగా ఆ, ఆ, ఈలు వచ్చాయి. ఈ 4గింటి రసమును పిండి దానిమీద పోసి శుద్ధి చేస్తే ఇందులోని భాష చదివేందుకు అవకాశం కలుగుతుందని జయసింహుడికి తోచింది. వెంటనే తామ్రపత్రాన్ని యథాస్థానంలో పెట్టాడు. గుహలో నుండి బయటకు వచ్చి సర్పాల కోన దాటాడు జయసింహుడు. పర్వతకుడిని కలుసుకుని తనకు వచ్చిన ఊహను వివరించాడు. అతడు సంతోషించి నారికేళ ద్వీపములో ఆ 4 వృక్షాలు ఎక్కడ ఉన్నాయో వివరించాడు. జయసింహుడు వెళ్ళి అంకోలపు గింజలు, ఆమ్రఫలము, ఇక్షుకాండము, ఈషికా కేసరములు సేకరించాడు. వాటిని పిండి రసం చేశాడు. దాన్ని ఒక నారికేళపు డిప్పలో నింపుకుని మళ్లీ వెనుకటి పద్ధతిలోనే గుహలోనికి వెళ్ళాడు. రసంతో తామ్రపత్రాన్ని శుద్ధి చేశాడు. ఆశ్చర్యం! శాసనంలోని భాష జయసింహుడికి ఇలా అర్థమయ్యింది. సప్త సముద్రాల కవతల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వెలుతురు కనబడని చోట సప్తపర్వతాల మధ్య ఒక ద్వీపం ఉంది. దాని పేరే మయూర ద్వీపం. మానవులు, రాక్షసులు, యక్షులు, సిద్ధులు ఎవ్వరూ ప్రవేశింపలేని దుర్భేద్యమైన మంత్రద్వీపం అది. ఇంతవరకు అక్కడ కాలు మోపిన మానవుడు లేడు. కాలు మోపిన మరుక్షణం కాలి భగ్గున బూడిదగా మారిపోతాడు. ఈ ద్వీపంలో భూగర్భపు సొరంగంలో సృష్టిలోని సమస్త సంపదలను మించిన మహా ఐశ్వర్యాలు ఉన్నాయి. కొన్ని 100 కోట్ల బంగారు కణికెలు ఉన్నాయి. కణికెలు అన్నీ నెమలి కన్నుల ఆకారంలో ఉంటాయి. ఈ సొరంగ ద్వారానికి పైభాగంలో ఉన్న రతనాల వేదిక మీద ఉన్న దేవత పేరే మయూరాక్షి. ఈమె నెమలి ఆకారంలో ఉంటుంది. మయూరాక్షి ముక్కుకు వ్రేలాడుతున్న అద్భుత శక్తిగల విచిత్ర వస్తువు పేరు మాయాదర్పణం. ఇదొక అద్దం వల్లే కనబడుతుంది. కానీ అది మహాశక్తిగల దర్పణం. మయూర ద్వీపానికి ఈ మాయాదర్పణమే రక్షణ. మయూరాక్షిని ఉపాసించే మంత్రసిద్ధుడి పేరు ఉగ్రభైరవుడు. అతడి ముఖం కుక్కవలే ఉంటుంది. భయంకరమైన కోరలు, పొడవైన చెవులు, వంకర తిరిగిన తోక కలిగి మిడిగుడ్లతో చూస్తూ ఉంటాడు. ఉగ్రభైరవుడి అరుపు భయంకరంగా ఉంటుంది. అయితే ఉగ్రభైరవుడు తన నిజస్వరూపాన్ని ఎప్పుడూ ఒక ముసుగుతో కప్పుకొని ఉంటాడు. అతడు మనిషి కాడు, ఎగరగలడు కానీ పక్షి కాడు. మనుష్యులను చీల్చుకుని తింటాడు కానీ రాక్షసుడు కాడు. ఈశ్వరుడి సృష్టిలో ఇదొక విచిత్ర ప్రకృతి.
ఈ ఉగ్రభైరవుడి ప్రాణాలు శరభద్వీపంలో ఉన్నాయి. అతడిని చంపడం దేవ దానవ మానవుల వలన సాధ్యం కాదు. అయితే అతడి పాపం పండినప్పుడు అతడి మృత్యువు భరతఖండంలో వింధ్యకు దిగువ, శ్రీశైలానికి ఎగువ, కృష్ణానదీ తీరంలో ఒక రాజకుమార్తెగా జన్మిస్తుంది. శక్తి స్వరూపిణి అయిన ఆ రాజకన్య చేతిలో తప్ప ఉగ్రభైరవుడు మరెవ్వరి చేతిలోనూ మరణించడు. విచిత్రం ఏమంటే ఉగ్రభైరవుడికి ఈ విషయం కూడా తెలుసు. అందువల్ల తన ప్రాణాలను హరించే రాజకన్య ఎవరో తెలుసుకుని ఆమెకు 16 ఏళ్లు రాగానే అపహరించుకుని పోతాడు. ఆమెను రాతిగా మార్చడం తప్ప మరేమీ చేయలేడు. మాయా దర్పణంలో ముఖం చూసుకున్న ప్రతివారు శిలాప్రతిమగా మారిపోతారు. దానిలో శత్రువులను ముఖం చూసుకునేటట్లు చేయటం ఉగ్రభైరవుడి కిటుకు. ఉగ్రభైరవుడిని నిర్మూలించి మయూరాక్షిని స్వాధీనం చేసుకున్నవాడు ఆణిమాద్యష్ట సిద్ధులను, పాతాళ దుర్గంలోని నెమలి కనుల బంగారు రాసులను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 లోకాలకు ప్రభువవుతాడు. ఇదే మయూరద్వీప రహస్యం. తామ్రశాసనాన్ని చదివి అర్థం చేసుకున్న తరువాత ఉగ్రభైరవుడు అవంతి సుందరిని ఎందుకు అపహరించుకుని పోయాడో ఇప్పటికీ అర్థమైంది జయసింహుడికి. అయితే అవంతి సుందరిని ఎందుకు ఉగ్రభైరవుడు చంపలేకపోయాడు? అవంతి సుందరి ప్రస్తుతం శిలాప్రతిమగా మారి మయూరద్వీపంలో బంధింపబడి ఉందా? అడుగుపెట్టిన వారు భగ్గున మండిపోయే ద్వీపంలోనికి ప్రవేశించడం ఎలా? ఉగ్రభైరవుడిని జయించడమెలా? జయసింహుడికి ఇప్పుడు భయం కన్నా బాధ ఎక్కువైంది. తామ్రశాసనాన్ని యథాస్థానంలో ఉంచాడు. శిలామందసాన్ని తిప్పి కుడ్యద్వారాన్ని మూశాడు. దెయ్యపు గబ్బిలాలు వీపు మీద ఫెడీ ఫెడీమని కొడుతున్నా లెక్క చెయ్యకుండా గుహలో నుండి బయటకు వచ్చాడు జయసింహుడు. రామచిలుకగా మారి సర్పాల కోనపై నుండి ఎగురుకుంటూ ముందుకు వచ్చి జరిగినదంతా పర్వతకుడికి పోసగుచ్చినట్లు వివరించాడు జయసింహుడు. పర్వతకుడికి కలిగిన ఆనందానికి మితిలేదు. అతన్ని ఒక్కసారిగా కౌగలించుకుని కంటతడి పెట్టుకున్నాడు. నాయనా జయసింహ, నీవు సామాన్య మానవుడవు కావు. నీ శక్తియుక్తుల మీద నాకు విశ్వాసం కలిగింది. నీవు తప్పక మయూరాక్షిని సాధించగలవు. నీకు జయమగుగాక అని ఆశీర్వదించి ఆనంద భాష్పాలను తుడుచుకున్నాడు పర్వతకుడు. స్వామి, నాకు తెలియని విషయం ఒకటి మిగిలిపోయింది. మయూరాక్షి రహస్యాన్ని తెలిపే ఈ తామ్రశాసనం నారికేళ ద్వీపంలోనికి ఎలా వచ్చింది అని అడిగాడు జయసింహుడు. పర్వతకుడు ఒక్క క్షణం నిట్టూర్చి ఇలా చెప్పాడు. సరి అయిన ప్రశ్నయే వేశావు నాయనా. మా ద్వీపంలో పూర్వం ఒక సిద్ధుడు ఉండేవాడు. అతన్ని అందరూ నారికేళ మహర్షి అని పిలుస్తూ ఉండేవారు. అతడు కొబ్బరి నీళ్లతో స్నానం చేసి కొబ్బరి నీటినే తాగి కొన్ని శతాబ్దాల పాటు కఠోర తపస్సు చేశాడు. అతడు నీవు తామ్రశాసనాన్ని ఏ గుహలో చూశావో ఆ గుహలోనే తపస్సు చేశాడు. అతడికి తపో మహిమ వల్ల కొన్ని సంకేతాలు, రేఖలు కనపడ్డాయి. తనకు కనపడ్డ బొమ్మలన్నిటినీ రాగి రేకుపై గీచాడు. కాని వాటి అర్థం ఏమిటో అతడికి కూడా తెలియదు. అలా తపస్సు చేస్తూనే అతడు తనువు చాలించాడు. అతడు పరలోకం చేరబోయే ముందు తన అనుయాయులను పిలిచి ఎక్కడో గుర్తు తెలియని ఒక గుహలో కనీ విని ఎరుగని నిక్షేపాలు ఉన్నాయి. దానికి అధిదైవం పేరు మయూరాక్షి. ఆమెను స్వాధీనం చేసుకునే విధానం అంతా ఈ తామ్రశాసనంలో ఉన్నది. ఈ శాసనం అయోగ్యుల చేతిలో పడకుండా ఉండే నిమిత్తం దీనికి అన్ని విధాలైన మంత్రరక్షణలు కల్పించాను. ఈ ఆస్తిని భద్రంగా దాచే బాధ్యత మన ద్వీపం వారిదే అని చెప్పాడు. నాటి నుండి ఈ మంత్రరహస్యం మా ద్వీపం వారి సొత్తు అయింది. అయితే దీనిని చదివినవాడు కానీ సాధించినవాడు కానీ ఇంతవరకు పుట్టలేదు. ఈ రహస్యం తెలిసిన కొందరు హిమాలయ సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు కూడా మా ద్వీపానికి వచ్చి సాధన చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. బొమ్మల భాషను తమకు తోచిన తీరుగా వ్యాఖ్యానం చేసుకున్నారు. ఫలితంగా
ఒకదానికి బదులు ఒకటి అర్థమయింది. ఒక దిక్కుకు బదులు మరొక దిక్కుకు చేరారు. పోయిన వారే కాని వచ్చినవాడు ఇంతవరకు లేడు. అప్పుడు జయసింహుడు నవ్వి, మహర్షి, అలా అయితే ఇప్పుడు నేను చదివి వ్యాఖ్యానించిన అర్థం సరి అయినదేనన్న నమ్మకం ఏమిటి అన్నాడు. అవును, అలా అనుమానించేందుకు ఆస్కారం లేకపోలేదు. కాని సర్పిష్మతి మూలిక తిని 100 ఏళ్లుగా తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నవాణ్ణి. నాకు నీవు చెప్పిన అర్థమే సరి అయినదిగా స్ఫురిస్తున్నది. ఏ ప్రమాణమూ లేనప్పుడు మనస్సే ప్రమాణం అవుతుంది నాయనా. రాజకుమార్తెను విడిపించడంతో పాటు ఉగ్రభైరవుణ్ణి నిర్మూలించగలిగితే అటు నీకు మయూరాక్షి, పాతాళదుర్గపు నిధులు స్వాధీనం అవుతాయి. ఇటు మా ద్వీపంలోని కోతి రూపులు తిరిగి మానవులుగా జీవించే అవకాశం కూడా కలగవచ్చునేమో. అందుకే త్వరగా వెళ్ళి అసాధ్యమైన ఈ ప్రయత్నాన్ని నీవు సాధ్యం చేసుకో అన్నాడు పర్వతకుడు. స్వామి, మా గదాధరుడు కరటక శర్మల మాట ఏమిటి? మీ కోతి రూపులు వారిని వదిలిపెడితే వారిని నా వెంట తీసుకుని పోతాను అన్నాడు జయసింహుడు. నాయనా, వయస్సులోనే కాదు, అనుభవంలోనూ నేను పెద్దవాణ్ణి. వాళ్ళిద్దరూ అల్పసత్వులు. వారిని వెంట పెట్టుకుని పోవటం ద్వారా నీకు లేని చిక్కులు వస్తాయి. పైగా వారు ప్రాణాలు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది అన్నాడు పర్వతకుడు. ఏమి చెయ్యాలో తోచలేదు జయసింహుడికి. ఆలోచిస్తూనే జయసింహుడు హయగ్రీవుడిగా మారిపోయాడు. పర్వతకుడు అతడి వీపు మీద ఎక్కాడు. హయగ్రీవుడు చెంగు చెంగున దూకుకుంటూ కొండ దిగి కోన దాటి నారికేళ వృక్షాల నడుమ నుండి దూసుకుని ముందుకు వచ్చాడు. పర్వతకుడు భూమి మీదకి దిగగానే హయగ్రీవుడు జయసింహుడిగా మారిపోయాడు. ఇద్దరూ వేగంగా నడుచుకుంటూ గదాధరుడు, కరటక శర్మ ఉన్న చోటికి వచ్చారు. అప్పటికి సాయంకాలమైంది. కరటక శర్మ గదాధరులలో మత్తు కొంత దిగింది. జయసింహుడిని చూడగానే వారిద్దరూ బోరున ఏడ్చారు. జయసింహుడు వారిని ఓదార్చసాగాడు. జయసింహుడు, పర్వతకుడు వచ్చేసరికి ఆ అరికిడి విని దూరం నుండి కోతి రూపులు వచ్చి గుంపులు గుంపులుగా అక్కడ జమకూడసాగారు. కోతి రూపులను చూసి పర్వతకుడు గంభీరంగా విచిత్రమైన ధ్వని చేశాడు. అది విని కోతి రూపులు పర్వతకుడికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. జయసింహ, నీ మిత్రులను విప్పుకుని నీవిక వెళ్ళవచ్చు అని పర్వతకుడు అనగానే జయసింహుడు కరటక శర్మ గదాధరుల కట్లు విప్పాడు. కరటక శర్మ ఆపసోపాలు పడుతూ, నేరకపోయి వచ్చాం తండ్రి, అవంతి సుందరి వద్దు, అమరావతి రాజ్యం వద్దురా నాయనా అంటూ అరవసాగాడు. గదాధరుడు మాత్రం కరటక శర్మను కోపంగా చూస్తూ కసిరాడు. అప్పుడు పర్వతకుడు వారిని చూసి, మిత్రులారా, జయసింహుడు ఇప్పుడు కార్యసాధన కోసం బయలుదేరాడు. మీరు అతడితో వెళ్ళటం అంత క్షేమకరం కాదు. మీకు ఇష్టమైతే సురక్షితంగా ఈ ద్వీపంలోనే ఉండిపోండి. జయసింహుడు తిరిగి వచ్చాక అతడితో కలిసి మీ దేశం వెళ్ళవచ్చు. కాదంటారా, భరతఖండంలోని కృష్ణానదీ తీరానికి మిమ్మల్ని పంపే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. మాకు నిలువెత్తు బంగారు నాణేలు ఇచ్చినా మేం మీ కోతి రూపుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేం నాయనోయ్ అన్నాడు కరటక శర్మ. జయసింహుడు గదాధరుణ్ణి, కరటక శర్మను తన వెంటనే తీసుకుని పోవడానికి సిద్ధపడ్డాడు. పర్వతకుడు కోతి రూపులతో, బిడ్డలారా, మన అతిథులు వెళ్ళిపోతున్నారు, వారికి ఘనంగా వీడ్కోలు చెప్పండి అన్నాడు. పర్వతకుడి భావం అర్థం చేసుకుని తల వంచుకొని కోతి రూపులు నమస్కరిస్తూ ఆ ముగ్గురికి వీడ్కోలు చెప్పసాగారు. కొందరు కోతి రూపులు అరటిపళ్ళ గెలలను, కొబ్బరి బోండాలను, పనసపళ్లను, సొరకాయ బుర్రలో దాచిపెట్టుకున్న ఇప్పపూలను ముగ్గురు అతిథులకు కానుకలుగా సమర్పించారు. జయసింహుడు వారి ఆతిథ్యానికి ముగ్ధుడైనాడు. పర్వతకుడు వారి కోసం ఏర్పాటు చేసిన గూడు పడవలోకి ఎక్కి ఆ ముగ్గురు సముద్రంలో ముందుకు సాగిపోయారు. నారికేళ ద్వీపం ఒడ్డున నిలబడి పర్వతకుడు, కోతి రూపులు విచారంతో వీడ్కోలు వారికి చెప్పారు.
సముద్రంలో ప్రశాంతంగా గూడు పడవ సాగిపోతున్నది. అప్పటికి బాగా చీకటి పడింది. కరటక శర్మ వెల్లికిలా పడుకుని ఆకాశంలోని చుక్కలు లెక్క పెడుతున్నాడు. గదాధరుడు మాత్రం ఆందోళనగా చూస్తున్నాడు. పడవ నడుపుతున్న జయసింహుడితో కరటక శర్మ ఇలా అన్నాడు. మనం ఎక్కడ బయలుదేరాం? ఎక్కడికి చేరాం? ఏం సాధించాం? మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం? పైన హద్దులేని ఆకాశం, కింద అనంతమైన సముద్రం. మొదలు తుదా తెలియని ఈ ప్రయాణంలో మరణించడం తప్ప గత్యంతరం లేదు. అవంతి సుందరిని బోరిన అమ్మాయిని ఏ ఉత్తర భారతదేశంలోనో వెతికి పట్టుకుని పోయి ఇస్తే సమస్య పరిష్కారమైపోయేది. నేరకపోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాం. ప్రాణాలతో ఇక కొంప చేరడం కలలోని వార్త. ఇలా అంటూ కరటక శర్మ పెద్దగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. గదాధరుడు నిబ్బరంగా నవ్వి, ఎలా కావలసి ఉంటే అలా అవుతుంది. ఇలా ఏడ్చి ఏం ప్రయోజనం? రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరిస్తే లాభం ఏమిటి? అన్నాడు. జయసింహుడికి వీరిద్దరి మీద జాలి కలిగింది. ఇక అసలు రహస్యం చెప్పేద్దామనుకున్నాడు. ఓ మిత్రులారా, మీరు అంతగా భయపడకండి. మనం రావలసిన చోటికే వచ్చాం. తెలుసుకోవలసిందే తెలుసుకున్నాం. మయూరాక్షి ఉండే మంత్రాల దీవి దోవ నారికేళ ద్వీపంలో తెలిసింది అన్నాడు జయసింహుడు. కరటక శర్మ ఒక్కసారి ఎగిరిపడి లేచి, ఏమిటి? మయూరాక్షి ఉండే మంత్రాల దీవి దోవ తెలిసిందా? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అని ప్రశ్నించాడు ఆ దుర్దాగా. పర్వతకుడు చెప్పాడు అని మాత్రం చెప్పి జయసింహుడు తామ్రశాసన రహస్యాన్ని దాచిపెట్టాడు. గదాధరుడు కూడా ఆత్రంగా ఆ వివరాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు జయసింహుడు మంత్రాల దివి గూర్చి, మయూరాక్షి గూర్చి, ఉగ్రభైరవుడి గూర్చి, మాయాదర్పణం గూర్చి వివరంగా చెప్పి, ఉగ్రభైరవుడి ప్రాణం అవంతి సుందరి చేతుల్లో ఉంది. అందుకని అవంతి సుందరిని అపహరించుకుని పోవడం కోసం నెమలి రూపులేన భటులను ఉగ్రభైరవుడు పంపి ఉండవచ్చునని నా ఊహ అన్నాడు. అవంతి సుందరి పేరు వినగానే గదాధరుడికి మళ్లీ ఆశ పుట్టింది. అంతేకాదు, మయూరాక్షి కింద పాతాళ దుర్గంలో నెమలి కన్నుల బంగారు కణికలు వేల వేల కోట్లు ఉన్నాయని వినగానే పళ్ళు పులిసిపోయాయి, ఒళ్ళు జలధరించింది. కరటక శర్మకు కూడా కళ్ళు బైర్లు కమ్మాయి, మతి చలించినట్లు అయింది. వేల వేల కోట్ల బంగారు నాణేలే స్వాధీనమైతే ఇంక ఈ అమరావతి రాజ్యం ఎంత? అప్పటికప్పుడే వారిద్దరికీ జయసింహుడి మీద అసూయ బయలుదేరింది. ఇతన్ని ఎలాగైనా వేరే దోవకు పట్టించి ఈ గుప్త నిధి నిక్షేపాలు, అణిమాది అష్టసిద్ధులు, అవంతి సుందరిని కాజేయాలని కుత్సితంగా ఆలోచించసాగారు. అంతా బాగానే ఉంది. ఈ డొక్కు పడవలో మనం సప్త సముద్రాలు దాటటమెలా? మయూరాక్షిని జయించడమెట్లా అని గదాధరుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఓయి జయసింహ, నీవు నడిపే ఈ పడవలో కూర్చుంటే మేము ఇక మంత్రాల ద్వీపానికి చేరటం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అవుతుందయ్యా. మా కర్మ కొద్దీ మాకు నీ వంటి కళాసి దొరికాడు అన్నాడు కరటక శర్మ. గదాధరుడు కూడా కోర మీసాలు దువ్వుతూ అవునవును అన్నట్లు తల ఆడించాడు. ఓరి, వీళ్ళ అఘాయిత్యం మండ అనుకొని తనలో తానే నవ్వుకొన్నాడు జయసింహుడు. అయ్యలారా, మనం ప్రయాణం చేస్తున్నది గోదావరి కాదు, నేను కుక్క తోకను కాదు. మీరిలాంటి ప్రశ్న వేస్తారని నేను ఊహించే పాదలేపనం ఒకటి సంపాదించాను. దీని పేరు జ్యోతిష్మతి మూలిక. ఈ భస్మం అరికాళ్లకు రాసుకుంటే ఆకాశంలో ఎగురుకుంటూ పోవచ్చు. కానీ ఒక్కటే ప్రమాదం. ఇది రాత్రి వేళలో మాత్రమే పనిచేస్తుంది. నీటిలో తడియకూడదు. తడిస్తే మళ్ళీ ఆరే వరకు అది పనిచెయ్యదు అన్నాడు జయసింహుడు. ఇంకేం మరి, మా మీద ప్రేమతో మా వీరత్వం చూసి పర్వతకుడు ఇలాంటి భస్మం కూడా ఇచ్చాడాయే. ఇంకా ఉగ్రభైరవుణ్ణి జయించడం చిటికెలో పని. ఆ భస్మపు సంచి ఇలా ఇవ్వు నాయనా అన్నాడు కరటక శర్మ.
జయసింహుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జ్యోతిష్మతి భస్మాన్ని కరటక శర్మకు అందించాడు. ఓయి జయసింహ, ఉగ్రభైరవుడి ప్రాణరహస్యం శరభద్వీపంలో ఉందని చెప్పావు కదా. నీవు ఆ దిక్కుకు పో. ఈలోగా మేము అవంతి సుందరిని చేజిక్కించుకుని శరభద్వీపానికి చేరతాము. నీకు ఏదైనా ఆపద కలిగితే మా గదాధరుడు వచ్చి రక్షిస్తాడు. భయపడకు అన్నాడు కరటక శర్మ. చిత్తం, అలాగే అలాగే అన్నాడు జయసింహుడు. పడవలో ముందు జాగ్రత్త కోసం కొన్ని బూరుగు చెక్కల బల్లలు ఉంచబడ్డాయి. గదాధరుడు కరటక శర్మ చెరొక బల్ల చెక్కను వీపుకు కట్టుకున్నారు. రాత్రి తెల్లవార్లు ఎగురుతూ సూర్యోదయం వేళకు ఎక్కడైనా నేల కనబడితే దిగవచ్చు. లేని పక్షంలో బూరుగు చెక్కల సహాయంతో సముద్రం మీద చీకటి పడే వరకు తేలుతూ పొద్దుపుచ్చవచ్చు కూడా. ఇలా గదాధరుడు కరటక శర్మ తర్కించుకుని ఒక పథకం సిద్ధం చేసుకున్నారు. వీరులారా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరండి అని జయసింహుడు వారికి శుభాకాంక్షలు అందించి వీడ్కోలు చెప్పాడు. ఇంకేం, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చెప్పులకు మూలికా భస్మం పట్టించి జై పరమేశ్వర అంటూ ఇద్దరూ పక్షుల్లాగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. జయసింహుడు పడవలో అలా ఒంటరిగా చాలాసేపు ఉండిపోయాడు. చూస్తూ చూస్తూ ఈ దురాశాపరులిద్దరినీ నేను మృత్యుముఖంలోకి పంపలేదు కదా అని బాధపడ్డాడు జయసింహుడు. వీరు ఎలా వచ్చారో అలాగే వెళ్లారు. కేవలం తాను నిమిత్త మాత్రుడిగానే మిగిలిపోయాడు. వీలైతే తాను చేతనైన సహాయం చేశాడే కాని అపకారం చేయలేదు. అలాంటప్పుడు వారి కర్మకు తానెలా బాధ్యుడు అవుతాడు? ఇలా అనుకొనగానే మానసికంగా అతడికి కొంత బరువు దిగినట్లనిపించింది. ఇక పడవ ప్రయాణం అనవసరమని భావించి గరుత్మంతుడిలాగా మారి శరభద్వీపాన్ని వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో పయనించసాగాడు జయసింహుడు. పోగా పోగా మరునాడు సూర్యోదయం వేళకు ఒక ఎత్తైన పర్వతం వచ్చింది. విశ్రాంతి కోసం సముద్ర మధ్యంలోని ఆ కొండ కొమ్ము మీద దిగాడు జయసింహుడు. గరుత్మంతుడి రూపులోనే ఉండి జయసింహుడు అక్కడి నుండి ప్రకృతిని పరిశీలించసాగాడు. అదొక నిర్మానుష్యమైన పర్వతంగా కనబడుతున్నది. పర్వతంపైన అక్కడక్కడ పచ్చని చెట్లు చేమలు కూడా లేకపోలేదు. ఇంతలో సూర్యోదయం అయింది. అతడు మానవ రూపం ధరించి ఏదైనా జలవసతి ఉంటుందేమోనని వెతకసాగాడు. అతడికి ఒక సెలయేరు కనబడింది. ఆనందంతో అక్కడికి వెళ్ళి స్నానం ముగించుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. సూర్యుడికి పరమేశ్వరుడికి నమస్కరించి జలాన్ని వదులుదామని చూసేసరికి అతడి చేతిలో బంగారు ద్రావకం ఉంది. జయసింహుడు వింతపడి ఓసారి చుట్టూ చూశాడు. ఇంతకు ముందు జయసింహుడు చూసిన సెలయేటికి బదులు బంగారు ద్రావకం ప్రవహిస్తున్నది. తానేమైనా భ్రమపడ్డాడా, లేక ఇదేమైనా రాక్షసమాయనా? అతడికి ఏమీ అర్థం కాలేదు. ఈ సెలయేరు ఎక్కడ పుట్టి ఎక్కడికి పోతుందో పరిశీలించాలి అని తనలో తాను అనుకుని మెల్లగా సెలయేరు వస్తున్న దిక్కుగా కొండకు ఎగువ భాగానికి పాక్కుంటూ పోయాడు జయసింహుడు. అలా కొంత దూరం పోయేసరికి సెలయేరు పుట్టిన ప్రదేశం వచ్చింది. కొండలో ఒక బండ క్రింద నుండి లావాటి ఒక జలధార వస్తున్నది. అదే కొంత దూరం పోయేసరికి సెలయేటిగా మారుతున్నదన్నమాట. ఈ బండకు పైభాగంలో ఒక చెట్టు ఉన్నది. సెలయేరు పుట్టిన ప్రదేశంలో ఈ చెట్టు నీడ పడుతున్నది. చెట్టు నీడ పడుతున్నంత మేర సెలయేరు సెలయేరుగానే ఉంది. సూర్యుడి కిరణ స్పర్శ తగులుతున్న ప్రదేశం నుండి సెలయేరు బంగారు ద్రావకంగా మారిపోతున్నది. జయసింహుడు ఈ విచిత్రాన్ని గమనించాడు. అయితే ఈ సెలయేరు ఎక్కడికి పోతున్నది? ఈ బంగారు ద్రావకం కడ్డీలుగా మారి సముద్రంలో పడిపోతున్నదా? జయసింహుడు ఇప్పుడు సెలయేటి దిగువ భాగాన్ని అంటిపెట్టుకుని నడుచుకుంటూ క్రిందకి పోసాగాడు. అలా కొంత దూరం పోయేసరికి ఒక సొరంగం లాంటిది వచ్చింది. ఈ బంగారు ద్రావకపు ప్రవాహం
ఈ సొరంగం నుండి పారుతూ ఎక్కడికో పోతున్నది. ఈ సొరంగం లోపలికి వెళ్ళి లోపల ఏముందో చూద్దామనే కుతూహలం కలిగింది అతడికి. అయితే జయసింహుడు తొందరపడలేదు. తనను మోసగించడం కోసం ఎవరైనా ఇలాంటి విచిత్రాలను సృష్టించి ఉండవచ్చు. అందుకని జయసింహుడు కొంచెం ఆగి ముందు ఆకలి తీర్చుకోవాలి అనుకున్నాడు. అక్కడ కొండమీద పెరిగే బొమ్మజెముడు చెట్లు కనబడ్డాయి. వాటికి ఎర్రటి పళ్ళు పండి ఉన్నాయి. జయసింహుడు కొన్ని పళ్ళు కోసుకుని తిని ఒక బండ చాటున విశ్రమించాడు. తెల్లవార్లు నిద్రలేకపోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది అతడికి. మెలకువ వచ్చి లేచి చూసేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు తిరిగి ఉన్నాడు. ఎండ వేడి తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రం పైనుండి చిరుగాలులు వస్తున్నాయి. జయసింహుడు అలాగే తన సాహసయాత్ర గురించి ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాడు. ఇంతలో చంద్రోదయమైంది. చూస్తూ ఉండగానే సెలయేరు వెండి ప్రవాహంగా మారిపోయింది. దీనిని బట్టి సెలయేరు సూర్యస్పర్శతో బంగారు ద్రావకంగాను, చంద్రస్పర్శతో వెండి ద్రావకంగాను మారిపోతున్నదని నిర్ధారించుకున్నాడు జయసింహుడు. ఈ ద్రావకం సొరంగంలో నుండి ఎక్కడ పడుతున్నదో ఇక తెలుసుకోవాలి. జయసింహుడు ఆ సొరంగం ముందు కూర్చుని లోపలి భాగాన్ని పరిశీలించాడు. అది పొడవైన బిలంగా కనబడుతుంది. ఈ ద్రావకమంతా ఆ బిలంలో పడిపోతూ ఉన్నదా, లేక క్రిందకి జారిపోయి సముద్రంలో పడిపోతున్నదా అని ఆలోచించాడు జయసింహుడు. ఆ పైన జయసింహుడు గబ్బిలంలాగా మారి సొరంగంలోనికి ప్రవేశించాడు. అలా కొంత దూరం పోయేసరికి సొరంగం క్రిందకి మలుపు తిరిగినట్లు అయ్యింది. అక్కడి నుండి ద్రావకపు ప్రవాహం ధనధనమని క్రింద పడుతున్నట్లు శబ్దం వినవస్తూ ఉంది. అంటే అక్కడి నుండి ప్రవాహం జలపాతంగా మారిపోయిందన్నమాట. అలా జలపాతం వెంట క్రిందకి వెళితే ఏమవుతుంది? ఇది కొత్త ప్రదేశం, ఏమీ తెలియని చోటు, రాత్రివేళ, లేనిపోని కష్టాన్ని కొని తెచ్చుకోవడమెందుకు అని ఒక్క క్షణం అనిపించినా సాహస ప్రవృత్తి గల జయసింహుని మనస్సుకు ఈ జలపాతపు దిగువ భాగంలో ఏముందో చూడాలని అనిపించింది. అందుకని అలా మరికొంత దూరం ముందుకు పోయేసరికి గబ్బిలం రూపుడైన అతడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. సొరంగపు పైభాగం నుండి బంగారు పొడి, వెండి పొడి జలజలా రాలుతున్నది. జయసింహుడు ముందుకు పోలేకపోయాడు. ఇక వెనుదిరుగుదామని ప్రయత్నించే లోపలే పెద్ద బంగారపు రాతి పలక జయసింహుడి నెత్తిన పడింది. దానితో గబ్బిల రూపుడైన అతడికి కళ్ళు తిరిగాయి. మంత్రం చదువుతూ మానవ రూపంలోకి వచ్చాడు. అలా వస్తూనే స్పృహ తప్పిపోయాడు. ఎగురుతూన్న గబ్బిలం జయసింహుడిగా మారి వెండి ప్రవాహంలో పడిపోవడంతో అతడు కూడా ప్రవాహంతో పాటు ముందుకు కొట్టుకుని పోసాగాడు. అలా కొంత దూరం పోయేసరికల్లా వెండి జలపాతం వచ్చింది. జలపాతపు ప్రవాహ గమనంలో జయసింహుడు వేగంగా క్రిందకి పడిపోయాడు. అక్కడ తిమింగలపు జాతికి చెందిన ఒక రకమైన పొడుగు తోకచేపలు ఉన్నాయి. అందులో ఒక చేప జయసింహుణ్ణి తోకతో గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు జయసింహుడు గాలిలో పల్టీలు కొట్టుకుంటూ ఎగిరిపోయి ఒక చోట పడ్డాడు. అలా పడిన పాటుకు అతడికి స్పృహ వచ్చింది. కన్నులు తెరచి చూసేసరికి అతడు సెలయేటి మొదటిలో ఉన్నాడు. జయసింహుడు ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడ్డాడు. తాను జలపాతంలో పడిపోవడం గుర్తున్నది. కాని గిరికీలు కొట్టుకుంటూ కొండపైకి రావడం అతడికి తెలియదు. ఈ ఏరు సహజమైనది కాదని, దీని వెనుక ఏదో ఒక రహస్యం ఉండి ఉంటుందని జయసింహుడికి అనిపించింది. అప్పటికి అర్ధరాత్రి దాటింది. ఇంతలో ఏదో మధురమైన గానం వినబడింది అతడికి. గభాలున చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆకాశం నుండి ఎవరో దిగి వస్తున్న అలికిడి వినిపించింది. జయసింహుడు అటువైపు చూశాడు.